ఫైనల్‌గా 'ఇరముడి' మూవీ చూసా. మూవీ ఎలా ఉందంటే, మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మూవీ డీటెయిల్స్‌లోకెళ్ళే ముందు ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చింటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేననేది నా దగ్గరలో ఉన్న థియేటర్‌లో చూసా. థియేటర్ బయట అనేది హౌస్‌ఫుల్ బోర్డ్ పెట్టిర్రు. అది చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. 'రవణ' మూవీకి అనేది చాలా టైం తర్వాత హౌస్‌ఫుల్ పడ్డది. సో, ఇంకా మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. థియేటర్‌లో అనేది రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు. ఇన్నేళ్ల తర్వాత 'రవణ'కనేది ఒక ప్రాపర్ కమ్‌బ్యాక్ వచ్చింది. థియేటర్‌లలో రెస్పాన్స్ అయితే మామూలుగా అనిపిస్తలేదు. మెయిన్‌గా అయితే 'మల్లెపూల పల్లకి' సాంగ్ అప్పుడైతే. సాంగ్ అనేది మనకి వాయిస్ అంత మంచిగా లేకపోయినా గానీ థియేటర్‌లో ప్లే అయితున్నప్పుడైతే వైబ్ మాత్రం మామూలుగా లేదు. మీరు గూడా వినండి ఒకసారి. ఇరుముడి మూవీ అనేది అయ్యప్ప స్వామి మీద తీసిన డివోషనల్ మూవీ కన్నా ఒక ప్రాపర్ ఫాదర్ అండ్ డాటర్ మీద తీసిన మూవీ. మూవీలో ఎమోషన్ అయితే చాలా బాగుంది. మనకనేది కొన్ని సీన్స్ కనేది కళ్ళ నుంచి నీళ్లు కూడా వస్తాయి. సింపుల్ స్టోరీ లైనే హీరో విలేజ్ లా ఆడపిల్లలందరినీ తన డాటర్ గా ఫీల్ అయ్యి రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళందరికి వచ్చిన ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాడు. మూవీ అనేది ఫ్యామిలీ డ్రామా కన్నా ఒక థ్రిల్లర్ లాగా బాగా వర్కౌట్ అయింది. కొన్ని సస్పెన్స్ థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి. అవి మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇంకా మూవీలో అందరు యాక్టింగ్ అనేది చాలా బాగుంటది. రవణ డాటర్ గా చేసిన పాప యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్. అలాగే హీరోయిన్ కూడా ఒక మంచి క్యారెక్టర్ దొరికింది. ఇంకా మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది రవణ గురించి. ఇలాంటి మూవీస్ కదా రవణ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒక ప్రాపర్ కమ్‌బ్యాక్ అనేది ఈ మూవీ జస్టిఫికేషన్ చేస్తది. అన్న పర్ఫార్మెన్స్ కావచ్చు, ఎమోషనల్ సీన్స్ లో, ఫైటింగ్ లో అన్ని చోట్ల నెక్స్ట్ లెవెల్ అనిపిస్తది. ఇలాగే ఒక 4, 5 సినిమాలు తీసిండనుకో రవణ బ్యాక్ టు ఫామ్ వచ్చేస్తాడు. ఇంకా ఎమోషనల్ సీన్స్ లో అయితే ఏడిపిచ్చేస్తాడు రవణ. అక్కడైతే నెక్స్ట్ లెవెల్. చాలా రోజుల తర్వాత రవణని బిగ్ స్క్రీన్ మీద చూడడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఫైనల్ గా మూవీ అయితే తప్పకుండా చూడాల్సింది. థియేటర్‌లో మిస్ అయితే అస్సలు కాకండి. నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. ఇంకా మూవీలో డైరెక్షన్ విషయానికొస్తే ఇంకా డైరెక్టర్ శివ నర్వాణ మూవీని చాలా బాగా హ్యాండిల్ చేసిండు. ఫ్యాన్స్ కి ఏం కావాలో అదంతా ఇచ్చిండు. ఇంకా జీవి ప్రకాష్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకవేళ మూవీ చూడలేకపోతే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ లెవెల్ అనిపిస్తది. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.